తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ వివాదాస్పద నేత హిందుత్వవాది ఎమ్మెల్యే రాజా సింగ్ కొద్ది రోజులుగా సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన ఇటీవల కాలంలో నేరుగా మీడియాతో పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక, అట్లాగే ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల ఎన్నికలతో పాటుగా హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా నేరుగా రాష్ట్ర పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ నేతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్న క్రమంలో అధ్యక్ష పదవి ఆశించిన నేతలను బుజ్జగించే పనిలో కేంద్ర నాయకత్వం పడింది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలో దిగారు. ఈ రోజు సాయంత్రం బండి సంజయ్ నేరుగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. బండి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజా సింగ్కు పూర్తి సపోర్ట్ లభించింది. ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండటంతో ఎమ్మెల్యే రాజా సింగ్ను బుజ్జగించేందుకు బండి సంజయ్ నేరుగా రంగంలో దిగినట్లు తెలుస్తోంది.